బట్ ఒకటి దత్తాత్రేయ గారు, డెవలప్మెంట్ జరిగింది కాదనము, బట్ ఎట్ ద సేమ్ టైం మీ హయాంలో కూడా చెరువులను ఆక్రమించుకున్నారు, మీ టైంలో కూడా జరిగాయి. 206 చెరువులను మేము వాటికి బార్డర్లు నిర్దేశించేసి మళ్ళా ఇట్లనే వదిలేస్తే కూడా అయితే హైదరాబాద్ నగరంలో 16 పార్కులకు కూడా మేము ఓపెన్ 100 ఎకరాల చెరువుని 50 ఎకరాలకు తీసుకొని రాజశేఖర నియోజకవర్గానికి తీసుకుపోతారా? వీఆర్ రెడీ టు షో ఇట్. ఎందుకంటే మేము కళ్ళ ముందర కనిపించేది దాచేది కాదు. 3 ఎకరాలు అనేక్రాంతమైంది అడా. నేనేమంటున్నా, 3 ఎకరాలు పోయింది జిల్లా కూడా చెరువుల. ఏం చేసినావు? కార్పొరేటర్ గా ఉండి కొట్లాడాలి కదా అప్పుడు. నువ్వు కార్పొరేటర్ ఏం చేసినావు మరి? 24 ఒక నిమిషం అండి రాజశేఖర్ గారు, ఒక నిమిషం. వినోద్ గారు ఏదో చెప్తున్నారు. వినోద్ గారు చెప్పండి. ఇప్పుడు 24 లక్షల ఎకరాల భూములు దళితులకు ఇచ్చిన భూములు 20 లక్షల ఎకరాల వరకు కబ్జా అయిపోయినాయి. ధరణి వచ్చినాక ధరణి వచ్చి ధరణి తెచ్చింది ఎవరు? ధరణి తెచ్చింది ఎవరు? ఇవాళ 10 ఏళ్ల పరిపాలనలో 10 ఏళ్ల విధ్వంసం జరిగింది. 10 ఏళ్ల విధ్వంసంకు కారణం ఎవరు? ఇవాళ మొత్తం భూములకు కబ్జాలు అయిపోయి, నాలాలు కబ్జాలు అయిపోయి, ఇవాళ పేదవాడికి కూడా చెందిన భూమి కబ్జాలకు గురైపోయింది. వాటికి ఎవరు బాధ్యులు? మరి బీఆర్ఎస్ బాధ్యత వహించాలి కదా. మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నాం, మరి బీఆర్ఎస్ కూడా ఆ బీఆర్ఎస్ లో జరిగిన విధ్వంసము ఈ 10 ఏళ్లలో, ఈ 2-3 ఏళ్లలో జరగలే. మరి ఒక నిమిషం వినోద్ గారు, ఒక నిమిషం. మీరు అన్న పాయింట్ కి సమాధానం చెప్తారు దత్తాత్రేయ గారు. మేడం, ఇప్పుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఏమంటున్నాడంటే, తెలంగాణ రాష్ట్రంలో ధరణి తీసుకురావడం వల్ల దళితులకు గానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి అసైన్ భూములు, లేకపోతే అగ్రహారంలో ఇచ్చినటువంటి కొన్ని గ్రామ ఆహారాల్లో ఇచ్చినటువంటి భూములు ఇవాళ వాళ్ళ పేర్ల మీద లేకుండా వేరే వాళ్ళ మీదకి మారినాయి అని చెప్పేసి బీఆర్ఎస్ హయాంలో కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు. ఒకటి ధరణి వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డ వాస్తవమే కదా, ఇబ్బంది పడ్డ విషయం అయితే వాస్తవమే కదా. చిన్న విషయం మేడం, ఇవాళ ధరణి తోటి కంపారిజన్ చేస్తున్న భూభారతి అయినా, భూభారతితోని కంపారిజన్ చేస్తున్న ధరణి అయినా 36 స్లాబ్స్ అంటే 36 అంశాల పైన ఇవాళ ధరణి అనేటువంటిది వర్క్ చేసింది. మీరు అన్నట్టుగా ప్రభుత్వము తక్షణం పరిష్కార మార్గాలకు ఇవాళ ఈ పరిష్కార మార్గాలు అయ్యేవి కావచ్చు, కానీ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెన్స్ గా ఉండాలా, దీనికి పూర్తి స్థాయిలో పరిష్కారం జరగాల. ఒక్క నిమిషం అండి దత్తాత్రేయ గారు, ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి, నేను వినోద్ గారి దగ్గరికి వెళ్ళాలి. మేడం నేను ఒక్కటే చెప్తా మేడం. ఒక్కటైతే క్లియర్, హైడ్రా అనే సంస్థ వచ్చినాక సొసైటీలో ఏదైతే జనరల్ గా మేడం కాలనీలలో కూడా ఎన్నో పార్కులు కబ్జా చేయబడినాయి మేడం. అది కాలనీలలో తిరిగి మీరు ఒక్కసారి జీటీవీ ద్వారా రాజశేఖరణ నాకు ఫ్లైట్ వెళ్ళాలి, నేను ఒక ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. ఒక నిమిషం అండి వినోద్ గారు. సో మీరు ఒక పాయింట్ చెప్పేసి వెళ్ళొచ్చు. ఒకటి ఏంటంటే కూడా సరే, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో కూడా హైడ్రా సంబంధించి ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత ఒకటి ఆ పర్సన్ కే కాకుండా ప్రభుత్వానికి కూడా మచ్చొచ్చింది. కానీ ఇంకొకటి, ప్రభుత్వం ఇప్పుడు ఒక ముందడుగు వేసేసి 72 కోట్లు నిధులు అటు హైడ్రాకి మంజూరు చేస్తుంది. ఇంకా ఆ వ్యవస్థను డెవలప్ చేయడానికి కానీ నిధులకు సంబంధించి ఇంకా ముందడుగు వేసింది. సో ఏంటి దీన్ని ఏ రకంగా చూడొచ్చు? మంచిదే అమ్మా. ఇప్పుడు హైడ్రా వ్యవస్థను నేను వ్యతిరేకించట్లేదు, కానీ హైడ్రా పేరు మీద పేదల భూములను, పేదల ఇళ్లను కూల్చొద్దంటున్నా, పేదలకు కాంపెన్సేషన్ ఇవ్వమంటున్నా, పేదల ఇల్లు తొలగేటప్పుడు వాళ్లకు రక్షణ ఇవ్వమంటున్నాం. పేదలకు సంబంధించి నా ఆలోచన. ఇప్పుడు ఆ పెద్దలకు సంబంధించి ఏమైనా కోర్టులు పోతారు, వాళ్ళు తెచ్చుకుంటారు, స్టేలు తెచ్చుకుంటారు, వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళకు ఒక ఇల్లు కూల్చిన 10 ఏళ్ళు ఉంటాయి. కానీ పేదల బతుకులు ఏంటిది, వాళ్ళకు కాంపెన్సేషన్ ఏంటిది, వాళ్ళ బతుకులు ఎట్లా బాగు చేయాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా హైడ్రా తయారు చేసేటప్పుడే, సంస్థను తయారు చేసినప్పుడే సిస్టమ్ ఉండాలి. కానీ ఆ సిస్టమ్ ఏం లేకుండా తయారు చేశారు. అది నా బాధ. ఇప్పుడు ఇప్పటికైనా హైడ్రా రావడం అనేది మంచిదే, నేను వెల్కమ్ చెప్తా. కానీ దానికి సిస్టమ్ పెట్టండి. ఇప్పుడు లండన్ ఉంది, నేను థేమ్స్ నగరం నేను చూశాను. లండన్ లోనికి ఒక్క ఇల్లు కూల్చలేదండి, మున్సిపాలిటీలో ఒక ఇల్లు కూల్చలేదు. థేమ్స్ నగరం చుట్టూ ఉన్న పేదల నల్ల వాళ్ళ ఇల్లు ఒక్కటి కూల్చలేదు. కాగా ఇంకా వ్యాపారంలో భాగస్వామ్యం చేసేది వాళ్ళ నల్ల వాళ్ళను. మరి అట్లనే పేదలను కూడా భాగస్వామ్యం చేయండి. అక్కడ ఉన్న వ్యాపారం చేస్తే నైట్ బిజినెస్ అంటున్నారు, మంచిదే.
ఎందుకంటే నేను లండన్ లో కానీ న్యూయార్క్ లో కానీ నైట్ బిజినెస్ నడుస్తుంది బాగా. అట్లనే చేద్దాం. కాకపోతే పేదలకు పొట్టగొట్టకండి, వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వండి, వాళ్ళకి సరైన వసతి ఇవ్వండి, వాళ్ళకు బిజినెస్ లో భాగస్వామ్యం చేయండి. ఈ రకంగా చేస్తే హైడ్రా అద్భుతం. ఇంకొకటి ఏంటంటే కూడా ప్రభుత్వం ఇప్పుడు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయడానికి వెళ్తే కూడా ఇది ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇది కరెక్టే అనుకోవచ్చా? వెళ్ళొచ్చు, డివిజన్ బెంచ్ కి వెళ్ళొచ్చు, ఏదైనా అప్పీల్ చేసుకోవచ్చు. కాకపోతే హైడ్రా అనేది రాజ్యాంగానికి అతీతం కాదు. మళ్ళా చెప్తున్నాను, చట్టం అనేది ఎవరి చుట్టం కాదు. కాబట్టి రంగనాథ్ గారు లిమిట్స్ లో పనిచేస్తే బాగుంటది. తర్వాత ఎవరైతే పెద్దలు కోట్లలో పోయి ఆయన మీద దాడి చేస్తే ఇప్పుడు రేపు ప్రభుత్వం భయపడితే మళ్ళీ అట్లనే భూ కబ్జాదారులంతా రెచ్చిపోతారు. కాబట్టి ప్రభుత్వం భయపడదు, హైకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టుకి వెళ్ళి తెచ్చి ఆయననే కొనసాగించండి. బట్ ఈ విధి విధానాలన్నిటి కూడా సక్రమంగా చట్టాన్ని మరి సవరించి, హైడ్రా చట్టాన్ని సవరించి పేదలకు బతుకులకు ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా, కంపెన్సేషన్ ఇచ్చే విధంగా, వాళ్ళకి వాళ్ళని డెవలప్మెంట్ లో భాగస్వామ్యం చేసే విధంగా ఉంటే హైడ్రాను మనం స్వాగతించాల్సిందే మేడం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి వినోద్ గారు, థ్యాంక్ యూ. వెంకటరెడ్డి గారు, సో మీరు వింటున్నారు ఆల్మోస్ట్ గా ఇప్పుడు ఈవెన్ ప్రభుత్వం మళ్ళీ అప్పీల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ విషయంలో. ఇంకా దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఇందాక వినోద్ గారు అన్నట్లు కూడా ప్రభుత్వం ఈ విషయంలో భయపడద్దు, చేస్తుంది అయితే మంచి పని. మీరు ఇందాక అన్నారు కదా అసలు హైడ్రానే అనవసరం అని చెప్పేసి. ఒక్క నిమిషం చెప్పండి. వెంకరెడ్డి సార్ రిక్వెస్ట్ చేస్తున్నా మేడం, సబర్మతి రివర్ ఎస్ తొలగించిన దాని గురించి మీరు అడిగారు కదా ఆయన పాయింట్. దేనోళ్ళు రూపాయి 8 మంది ఎంపీలు ఉంటే ₹1 మూసికి దేనోళ్ళు దాని గురించి జవాబు చెప్తారు. ఎస్ వెంకటరెడ్డి గారు దాని గురించి చెప్పండి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి, మీరు ఇందాక హైడ్రానే అవసరం లేదని చెప్పేసి మీరు అన్నారు, కానీ వినోద్ గారు అయితే ఇది ఉండాలి, దేనికి సంబంధించి కూడా ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడారు. సో ఏంటి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు హైడ్రా అవసరమా కాదా అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు నియమించిన తర్వాత, రంగనాథ్ గారు చేస్తున్నటువంటి వ్యవహారాలు చూసిన తర్వాత అవసరం లేదు అనేటువంటి దానికి ఒక పర్ఫెక్ట్ కాన్సెప్ట్ లేనటువంటి పద్ధతి లోపల తీసుకుపోతున్నటువంటి సబర్మతి గురించి మాట్లాడుతున్నారు. సబర్మతికి సంబంధించినంత వరకు అక్కడ ఉండే ప్రజలకు కావలసినటువంటి ఆమోదయోగ్యమైనటువంటి ప్యాకేజీని ఇచ్చిన తర్వాత అందరినీ ఒప్పించి చేసినటువంటిదే కదప, ఇక్కడలాగా కాదు కదా. ఇక్కడలాగా ఒక మజ్లిస్ శాసనసభ్యుడికి సంబంధించినటువంటి చెరువులో ఉన్న కాలేజీ గురించి ఏం చెప్తారు మీరు? దాని మొత్తం రికార్డ్స్ రాజశేఖర గారు కాదు, డెవలప్మెంట్ అంతడైంది, మతం లేదు. మీరు చేసింది ఏం చెప్పారు? మీరు మూసి ఎంపీలు అవును, మధ్యన ఎందుకు మాట్లాడతావు? నేను అడ్డపడనా? మీరు మాట్లాడితే అడ్డపడాలా? మేము గౌరవంగా ఉన్నాం కదా, మాట్లాడే నేర్చుకోండి. మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడని నేర్చుకోండి. ఇష్టం వచ్చాడు మాట్లాడితే భరించడానికి ఒకటి లేడు, నోటికి వచ్చింది మాట్లాడితే కాదు. మేమేం చెప్తున్నాం అంటే, మీరు ఆ సబర్మతిలో ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది, మీ 8 మంది ఎంపీలు ఏం చేసారు, ఇదే కదా మీరు మాట్లాడినట్టు పాత స్లోగన్లు, పాత చింతకాయ పచ్చడి. మేము 4,000 కోట్లు 4,000 కోట్లు ఏం అంశం? పాకిస్తాన్ ఆమె కరెక్టే కదా. మీరేమన్నారు? ఒక్క ఉప ఎన్నిక వినవయ మళ్ళీ ఇంటర్వ్యూ, ఒక్క ఉప ఎన్నిక హైదరాబాద్ ఎన్నుకోవడానికి మీరు చెప్పినటువంటి దిగజారినటువంటి భాష ఏంది? కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లిం అంటే కాంగ్రెస్ మాట్లాడిన తర్వాత హిందువులతో పాటు అన్ని సమాజాలను ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. రాజశేఖర రెడ్డి గారు అంటే ఇందాక వెంకటరెడ్డి గారు అన్న పాయింట్ సరే, మీరు అందరినీ నేను ఇందాక ముందు కూడా అడిగాను, మీ అందరినీ సమానంగా న్యాయంగా చూస్తే బాగుండేది, కానీ మజ్లిస్ పార్టీ చెందిన వాళ్ళ కాలేజీలో వాళ్ళ జోలికి వెళ్ళలేదు అని చెప్పేసి ఆయన అడిగారు. ఆయన అడిగిన దాంట్లో తప్పేముంది? ఆయన వెంకరెడ్డి గారి ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఎమ్మెల్సీ ఇల్లు కూడా కొట్టాం, వాళ్ళ ఎమ్మెల్యే ఇల్లు కూడా కొట్టాం. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి దాన్ని సరైన నిర్ణయం తీసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఆగిండొచ్చు తప్ప వాళ్ళ ఎమ్మెల్యే ఇల్లు కూడా కొట్టాం, సర్వే రికార్డ్స్ మార్చి గవర్నమెంట్ సబ్మిట్ చేసినారు. మీరు అది చేసినటువంటి మోసం, మీరు చేసినటువంటి ఇంతకాలం రాజశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు మీరు అంటున్న అంశంలో వాస్తవం
ఉంటే మరి దీనికి సంబంధించి మీరు కూడా కోర్టుకు వెళ్ళొచ్చు కదా, కేసు ఫైల్ చేయొచ్చు కదా. ప్రతి అంశానికి ప్రతి ఇంటికి మేడం, ప్రతి ఇంటికి ప్రతి భూమికి సంబంధించి కోర్టుకు వెళ్ళడం కాదు కదా ప్రభుత్వం చేసేటువంటి తప్పులన్నీ అంటే సర్వే నంబర్ని మార్చేశారు అని చెప్పేసి అంటున్నప్పుడు ఈ విషయంలో ప్రజల తరఫున వెళ్ళొచ్చు కదా. హైకోర్టు ఇవ్వడానికి తీర్పు ఇవ్వడానికి హైకోర్టు చెప్పకపోవచ్చు, ఎందుకంటే దానికి ఉండేటువంటి పరిమితులు దానికి ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ రంగనాథ్ ఉంటాయి. ఎందుకుంటామండి మీరు చేసి మీరు అగత్యాలన్నీ చేసి అక్రమాలన్నీ చేసి మీరు కోర్టు వెళ్ళండి అంటారు. ఏదైనా ఉండలేక మీరు హైదరాబాద్ ను తెలంగాణను రియల్ ఎస్టేట్ కేంద్రంగా మార్చి ఏదో చేయాలనేటువంటి పద్ధతి లోపల గత ప్రభుత్వం చేసింది, మీరు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. 800 ఎకరాలు ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. 800 ఎకరాల హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి ఇలాంటి విలువైన భూములు ఉన్నాయి మేడం. వాడు ఒక్క కలం పడుతున్న అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఎవరికి అమ్ముతున్నారు మీరు? రియల్ ఎస్టేట్ ద్వారానే అభివృద్ధి జరుగుతున్నటువంటి కోణం లోపల మీరు జరుగుతున్నదల్లా చర్చల్లో మీరు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు గత ప్రభుత్వం చేసిందే మీరు చేస్తున్నారు. మీరు గొప్పగా చేసింది ఏంటో చెప్పరాదు? అంటే రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఎవరికి ఇస్తున్నారు? ఎందుకు తీసుకుంటారు? 800 ఎకరాలు హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటివి ఏ రకంగా పేదల కోసం మధ్యతరగతి ప్రజల కోసం మీరు ఇల్లు కట్టించలేరా? చేయడం లేదు. మధ్య తరగతి రియల్ ఎస్టేట్ గత ప్రభుత్వం కూడా కేటీఆర్ హెచ్ఎండిఏ బాధ్యులుగా ఉండి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ ప్రోత్సహించింది వాళ్ళే. అదే పద్ధతి లోపల మీరు చేస్తున్నటువంటిది వల్ల మీరు గొప్పగా చేస్తున్నటువంటిది ఏం కనపడతలేదు. కాబట్టి ఇవాళ పేద సమాజానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే పేదల కోసం, పేదలకు అన్యాయం జరిగితే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. చుట్టూ మమ్మల్ని ఎన్నుకున్నటువంటి మా పార్లమెంట్ సభ్యులు ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఇవాళ మీరు ఏకపక్షంగా ఎందుకు రక్షించాలని చూస్తున్నారు రంగనాథ్ గారిని? హైకోర్టు ఇచ్చిన